హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్వేత లహరీస్ కిచెన్. ఈరోజు నేను స్వీట్ కార్న్ వైట్ సాస్ పాస్తాని క్రీమీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇప్పుడు ఒక గిన్నెలో సగం పైగా ఇలా వాటర్ పోసుకొని స్టవ్ పైన ఉంచుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసి వాటర్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి. వాటర్ని ఇలా మరిగించుకున్న తర్వాత ఇక్కడ నేను 1 కప్పు వీట్ పాస్తా తీసుకొని ఈ వాటర్లో వేసుకుంటున్నానండి. ఈ పాస్తాని సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పాస్తా ఉడికేలోపు వైట్ సాస్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ సాస్ని ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు తీసుకొని అందులో 1 టీ గ్లాస్ మిల్క్ వేసుకోవాలండి. మిల్క్ వేసుకున్న తర్వాత ఒక సగం టీ గ్లాస్కి వాటర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలుపుకొని ఈ మిల్క్లో వేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని మిల్క్లో వేసుకొని ఇందులోనే చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఈ మిల్క్ని ప్యాన్లో వేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఈ సాస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనం కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కాబట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఉండలు కట్టకుండా ఇలా స్లోగా కలుపుకుంటూ సాస్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వస్తే సాస్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు పాస్తాని ఇలా సాఫ్ట్గా ఉడికించుకున్న తర్వాత పాస్తాలోని వాటర్ని సపరేట్ చేసుకొని ఈ సాస్లో పాస్తాని వేసుకోవాలి. ఇలా పాస్తాని వేసుకున్న తర్వాత సాస్ మొత్తం పాస్తాకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో పిజ్జా మీద చల్లుకొని ఆరిగానో హెర్బ్స్, కొద్దిగా కసూరి మేతి, 1/2 టీ స్పూన్ పెప్పర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు స్వీట్ కార్న్ తీసుకొని పాస్తాలో వేసుకొని 10 సెకండ్లు కలుపుకుంటే స్వీట్ కార్న్ వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోతుందండి. ఇలా క్రీమీగా హెల్తీగా వైట్ సాస్ పాస్తాని ప్రిపేర్ చేసి పెడితే పిల్లలైతే ఇష్టంగా తింటారండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.